ఏలూరు జిల్లా నిడమరు మండలంలో బావయ్యపాలెంలో ఈ నెల 12వ తేదీ రాత్రి ఈ రైసు మిల్లులో ఓ పార్టీకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాల ఘటనలో పోలీసులు 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ నృత్యాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు హిజ్రాలను తీసుకొచ్చి మద్యం సేవించి హిజ్రాలను నగ్నంగా ఉంచి చిందులు వేశారు. పుట్టినరోజు పేరుతో అశ్లీల నృత్యాలు చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరంకు చెందిన 2 హిజ్రాలు ఈ నృత్యాల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. అంతేకాక జనసేన సైతం దీనిపై చర్యలు చేపట్టింది. ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రోవిడి జనసేన గ్రామ అధ్యక్షుడు ఇంద్రకుమార్ను సస్పెండ్ చేస్తున్నట్లు మండల జనసేన అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు. రోజు వేడుకలు జరుపుకుని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత భీమవరం చెందిన 2 హిజ్రాలను తీసుకుని వచ్చి వారిచే అశ్లీల నృత్యాలను ప్రదర్శించి నిర్వహించిన వారిపై నిడమరు పోలీస్ స్టేషన్ నందు కేసు క్రైమ్ నంబర్ 176/24గా నమోదు చేసి దర్యాప్తులో భాగంగా 21 మందిని ఇప్పటివరకు అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరైనా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.